క్రైస్తవ ఈ సమయమైంది మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని మాట ద్వారా జీవిస్తాడంట. దేవుని స్తోత్రం. ఆయన మాటలు మనకి ఆదరణ కలుగుతండి. ఆయన మాటల వల్ల మనకి స్వస్థత కలుగుతుంది. ఆయన మాటలో జీవం ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన నోటముంట వచ్చేటువంటి ప్రతి మాట వలన మనం బ్రతుకుతాం. దేవుని స్తోత్రం. అందుకని ఆయన వాక్యములో జీవం ఉంది. దేవుని స్తోత్రం. ఆ జీవము మనిషికి వెలుగిస్తుందంట. ఆ వెలుగు దేవుని స్తోత్రం అందరినీ వెలిగిస్తుందంట. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని మాటకు అంత శక్తి ఉంది. ఆ శక్తి కలిగినటువంటి ఆ వాక్కులు ప్రతిదినం మనం చదువుకుందాం. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడంట. ఆ మాటలన్నీ మనం నేర్చుకుందాం, దాని ప్రకారం జీవిద్దాం. దేవుని మాటలు దీవించును గాక.